1,07,00,000 మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న 1,500 13 నెలలకి కలిపితే 35,100 కోట్లు, దాదాపుగా 35,000 కోట్ల పైగా మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు 420 కేసు పెట్టారా వద్దా? పెట్టారు కదా. 30 ఏళ్లుగా వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కండువా కప్పుతున్నారు అంటే మీ దిగజారు రాజకీయం ఏంటి? మీకు నన్ను మాట్లాడే అర్హత ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నారు. సో ఈరోజు మనం వాళ్ళని పక్కన పెట్టేయండి, వాళ్ళకి అదే పని. కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ. ఈ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా జగనన్న మీద అభిమానంతో పనిచేస్తున్నాం. పదవి వస్తుందో, కాంట్రాక్ట్ వర్క్ వస్తుందో, లేదా ఇంకోటి వస్తుందో అని మనం ఎవరు ఆశించి పనిచేసిన వాళ్ళం కాదు. అందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలకి మంచి చేస్తారు, మన ఊర్లు డెవలప్ అవుతాయన్న ఒక మంచి ఉద్దేశంతో మనం జగనన్నని గెలిపించుకున్నాం. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మన దగ్గర అన్ని తీసుకొని మనకు మోసం చేసి ఓటు వేయకపోయినా మోసం చేసినందుకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారా లేదా? మీ పార్టీ అని చెప్పి మీరు ఓటేస్తున్నారు, కనీసం మీకైనా చేస్తున్నారా? సూపర్ 6 కానీ మేనిఫెస్టోలో ఉన్నది. సో చంద్రబాబు నాయుడు లేదు, ఆయన పిల్లం కొడుకు కోడలు తప్ప ఎవరితో పర్లేదు. అందరినీ కూడా వెన్నుపోటు పొడుచడం అనేది ఆయనకి మామూలు విషయం. ఆయన చేసేది శభాష్, ఆయన వెన్నుపోటు పొడుస్తూనే ఉండాలి, ఆయనకి నేను సపోర్ట్ చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ మీటింగ్స్ లో చెప్తూనే ఉంటాడు. అంటే ఒకడు వెన్నుపోటు పొడుస్తాడు, ఒకడు ఇండైరెక్ట్ గా వెన్నుపోటు పొడవండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటారు. ఇలాంటి వాళ్ళకు ఓటేసిన వాళ్ళు సిగ్గుపడాలి. ఓడిపోయినందుకు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పని చేసాం, అందరికీ మంచి చేసాం. ఈవీఎంల వల్ల లేదా తిన్నింటి వార్తలు లెక్క పెట్టిన కొంతమంది వల్ల మనం ఓడిపోయాం. సో ఈసారికైతే వాళ్ళు మోసం చేయగలిగారు, కానీ ఈ 5 ఏళ్లలో వాళ్ళు చెప్పిన ఏదైనా చేయగలరా? వాళ్ళకి అక్కడ గౌరవం లేదు, ప్రజలకి జరిగేది ఏముండదు. సో ప్రజలు తెలుసుకుంటారు, రాబోయే కాలంలో ప్రజలు మోసపోయే అవకాశం. వైసీపీ ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది, వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది, ఎంతమంది జీవితాలు నాశనం చేసింది, కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆఖరికి హరిహర వీరమల సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు. దాని గురించి కదా మీరు ఫైట్ చేయాలి. మన తోటి ఉన్నటువంటి, మనతో కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ, అందరూ కాదనుకోండి, అక్కడక్కడ అసహనం వ్యక్తం చేస్తే కుదరదు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఏ విధంగా అయితే 2024 ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం, లేకపోతే ఆయా కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతు గాను, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు కానీ, ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే, బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే, ఈ కూటమి ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే, ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే అందట్లా. అంత దుర్మార్గం, అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు, మంచి చెడు తెలియదు. నాకేం కావాలి, నేనేం సాధించాలి, ఇదే యావ తప్ప ఇంకోటి లేదు. ఈ రోజుకి అదే మైండ్ సెట్ తో ఉన్నారు. ఈ రోజుకి తెల్లారులేస్తే కేసు పడనటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గాని, ఇష్యూ కానటువంటి ఒక రాజకీయ వైసీపీ రాజకీయ నాయకులు ఎవరు గాని ఒక్కరు కొల్లారు. ప్రతి వాళ్ళ మీద ఏదో ఒక ఇష్యూ పడుతుంది, ఏదో ఒక గొడవ పడుతుంది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఉన్నాయి. సో మన పోరాటం, మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇస్తారు. 1-2 సార్లు లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు. ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్ని సాధించేయాలి, అన్ని వచ్చేయాలంటే కుదరదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2008 నుంచి 2014, 2014 నుంచి 19, 19 నుంచి 24 వరకు ఏ పార్టీ నాయకుడైతే మనల్ని అందరినీ ఇంత ముందుకు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వంలో ఆశించకుండా పనిచేశారు. 14-15 ఏళ్ళు పనిచేశారు. 3-4 ఏళ్ళు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను, కానీ అసహనం గురి కాకండి, ఓపిక తగ్గించుకోకండి. చాలా ఉండాలి. ఎవరికైతే ఓపిక ఓర్పు ఉంటుందో వాడు ఖచ్చితంగా ముందుకెళ్తాడు, గొప్ప నాయకులు అవుతారు. మన కళ్ళ ముందున్న మనకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. 15 సంవత్సరాలు పైగా పనిచేసి కూడా ఒక్క పదవి ఆశించకుండా ఆయన అనుకుంటే ఏ రోజో ఏదో ఒక పార్టీలో చేరి ఈ పార్టీకి ఆయనతో పాటు ఒక 10 మంది సెంట్రల్ మినిస్టర్స్ ని, స్టేట్ మినిస్టర్ తయారు చేసుకోగల సత్తా ఉంది. కానీ ఒక పార్టీని ఏర్పాటు చేసి నడిపి అధికారంలో తీసుకురావడం చూస్తారా, అది మామూలు టాస్క్ కాదు.